Respected Principal Sir, teachers and students, Happy Republic Day to all. So, first of all of you should know the difference between Independence Day and Republic Day. Independence Day, the day when it was announced freedom, all people celebrated happily. Then why we are celebrating one more day? Already August 15th we celebrated. And again on January 26th also we are celebrating this one. Why? Because we were under control of British up to 1947, even it was continued up to 1950 January 26, and it took some time. And before this, our Chakravartila Rajagopalachari was our representative. So 2 years, 11 months, 18 days took to prepare constitution, and after preparing constitution, so this is the day when our total planning is implemented. Nobody is listening, because in some status I have seen that Happy Independence Day. No, it is not Independence Day. It is what? Happy Republic Day. So on this occasion, I have written one song. Being my students, you should bear it, and even my colleagues. Because actually I requested my brother to give my tuning, he has not given, it was time was not there. So I have written in my own tune. So please 5 minutes bear it. We concentrate, try to concentrate on each and every word. What is the meaning of republic? This democracy for the people, by the people, of the people. So by taking that concept, I have started the song. ప్రజల కోసము ప్రజల చేత ప్రజలు తెచ్చిన రాజ్యము విజయకాంక్షను కలిగియుండెడి సుజనులకు సామ్రాజ్యము. ప్రజల కోసము ప్రజల చేత ప్రజలు తెచ్చిన రాజ్యము విజయకాంక్షను కలిగియుండెడి సుజనులకు సామ్రాజ్యము. సమత చూపుచు జనుల రక్షణ చేయు చక్కని పాలన క్షమత పెంచుచు యువత వృద్ధిని కోరు చక్కని యోచన రాజు బీద భేదమేమియు లేని చక్కని దేశము రైతు రాజ్యము మాది అనుచు చక్కని సందేశము. సమత మీన్స్ ఈక్వాలిటీ. ఇన్ అవర్ కంట్రీ ఫ్రమ్ ప్రెసిడెంట్ టు నార్మల్ సిటిజన్ ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ కూడా సమానమే. అందరూ సమాన హక్కులతోటి ఈ దేశంలో స్వాతంత్ర్యాన్ని గణతంత్రాన్ని అన్నీ అనుభవించవచ్చు. చందమామను చుట్టి వచ్చిన అందమైన ప్రణాళిక సుందరంబగు భారతం విశ్వవీధి ప్రకాశిక. అందరానిది ఏది లేదను మాటలేవరమాలగా అందలంబున నిల్చునెప్పుడు విశ్వముకుతా గురువుగా. చందమామ మీదికి పోయొచ్చింది భారతదేశం, అక్కడ జెండాను రెపరెపలాడించింది. మరి అలాంటిది విశ్వ విజ్ఞాన వీధిలో ప్రకాశంగా వెలుగుతున్నది మన భారతం. దేశ రక్షణ చేయు చక్కని ధీరులే మన సైన్యము. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము అంటే దానికి కారణం ఎవరు? సైన్యం. దేశ సరిహద్దుల్లో వాళ్ళు నిరంతరం మంచు గడ్డ కట్టిన, ఈ మధ్యన కొన్ని ఫోటోలు షేర్ చేశారు, ఎంతో ధైర్యంగా. మనం కొంచెం చలి పెడితే స్కూల్కు రావడానికి ఎగ్గొడతాం, అనగానా? అలాంటిది వాళ్ళ హిమాలయ గిరులలో మంచు కొండలలో ఉండి దేశాన్ని రక్షిస్తూ వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తూ మన దేశానికి రక్షణగా నిలిచినటువంటి అలాంటి సైనికుల వలననే మనం ఇలాంటి ఉత్సవాలనన్నీ దేశం లోపల ఆనందంగా జరుపుకోగలుగుతున్నాం. దేశ రక్షణ చేయు చక్కని ధీరులే మన సైన్యము దేశముకు గుర్తింపు తెచ్చు
పౌరులే అసమాన్యులు. సంఘమే శక్తులకు మూలము, సంఘమే సామ్రాజ్యము. సంఘటితముగయుండు చక్కని ప్రజలకే ఇది నిలయము. ఏది ఏమైనా కూడా కులము మతము అనేటువంటి భేద భావాలు ఏమీ లేకుండా మనమంతా సంఘటితంగా ఉన్నప్పుడే ఈ దేశం అనేటువంటిది ముందుకు వెళుతుంది. విశ్వ విజ్ఞాన వేదికలో ఇది ఎప్పుడూ వెలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. భారత్ మాతా కీ